పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, చేయవలసినటువంటి పరిహారాలు, రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే 3,51,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ ఎక్కువ మంది బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్టుగా కనిపించడం లేదు. దయచేసి యాక్టివేట్ చేసుకున్న వారు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు, కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతి వీడియో మీకు అందుతుంది. ఇక మనము చెప్పేటటువంటి ఫలితాలు దాదాపుగా చాలా యాక్యురేట్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది నన్ను చూసే చెప్తున్నారా అనేటటువంటి విధంగా కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే చాలామంది ఇది నాకు చెప్పినటువంటి మాట. ప్రస్తుతం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఎలా ఉన్నదంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. అలానే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. బుధుడు కూడా మీ రాశిలోనే సంచరిస్తున్నాడు 25వ తేదీ వరకు. 25వ తేదీ తర్వాత వక్రంలో మీ రాశికి 12వ స్థానమైన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. 28వ తేదీన శుక్రుడు కూడా మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇన్ని గ్రహాలు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా డేరింగ్, డాషింగ్, డైనమిక్గా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆత్మవిశ్వాసం చాలా చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే శారీరకమైనటువంటి శక్తి కూడా భాగంగా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎదుటివారిని శాసించేటటువంటి స్థితికి ఎదిగేటటువంటి స్వభావం లేదా అట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ రాశివారు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అదే సమయంలో కొన్ని రకాలైనటువంటి ఎమోషనల్ టచెస్ కూడా ఇక్కడ మీ వృశ్చిక రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. తక్షణ నిర్ణయాల వలన, అంటే కోపంతో కూడినటువంటి తక్షణ నిర్ణయాల వలన లాభం కంటే ఎక్కువగా నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపంతో కూడినటువంటి తక్షణ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అలానే గురుడు మీ జన్మరాశికి, వృశ్చిక రాశి వారికి గురుడు అంటే 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం ఏర్పాటు చేస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కొంచెం ఆటంకాలు, అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా తీసుకుంటే దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత దశమాధిపతి రవి మీ జన్మరాశిలో సంచరిస్తున్నప్పటికీ ఉద్యోగపరంగా పట్టు బిగిస్తారు. అయినప్పటికీ దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం కారణం చేత కొన్ని ఊహించినటువంటి గందరగోళ పరిస్థితులు కానీ, కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు కానీ, లేదా ఉద్యోగపరంగా పైకి బ్రహ్మాండంగా అందరూ బాగున్నప్పటికీ ఇంటర్నల్గా పొగబెట్టేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇటువంటి తక్షణ నిర్ణయాలతోటి ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఉద్యోగపరంగా ఎప్పుడూ స్పీడ్ డెసిషన్స్ అనేటటువంటివి పనికి రావు. ఇక మీ అలానే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత కూడా గృహ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత పిల్లల చదువులో కానీ, ప్రేమ విషయాల్లో కానీ కొంత కంట్రోలింగ్ అవసరం. అంటే మనకు నచ్చిన ప్రతిదీ కూడా అవతల వాళ్ళు పాటించాలని లేదు. వాళ్ళకు కూడా మనం కొంత సమయం ఇచ్చి చూడాలి. ఇప్పుడు మనం డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఫస్ట్ ఏ విధంగా ఉంటుంది, డే వైజ్ ప్రిడిక్షన్స్ అయిపోయిన తర్వాత పరిహారాలు కూడా తెలియజేస్తాను. ఇక్కడ మనం డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే, పర్టికులర్గా 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి ఈ 2 రోజుల్లో కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే, మీ మాట, మీ ఆదేశాలకు అత్యంత బలం చేకూరుతుంది. అంటే మాట్లాడేటటువంటి మాట మీరు స్మూత్గా మాట్లాడినట్టు అనిపించినప్పటికీ అవతల వాళ్ళకి అది కొట్టినట్టుగా
ఉంటుందా అనేటటువంటి భావన కలుగుతుంది. శత్రువుల మీరు విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నిర్ణయాల వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా మెరుగుదల కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా ఇక్కడ మీకు చెప్పదగిన సూచన. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ వ్యవహారాలలో కానీ, ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలలో తోటి కొలీగ్స్తో కానీ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి ఇక్కడ మీకు మంచి చేయటం కన్నా చెడు ఎక్కువగా చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి. 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబ సంభాషణలు అత్యంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాటకు బాగా విలువ పెరుగుతుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండటం వలన వీరు చూసే విధానం కూడా పాజిటివ్ దృక్పథంతో ఉండటం వలన అంతా మంచి జరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే వృత్తిలో లేదా ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ మాట వినని వారి మీద కక్ష సాధింపు చర్యలు అనేటటువంటివి ఇక్కడ మీరు తీసుకోకూడదు. కొత్త కొనుగోళ్లకి అంటే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఇక 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యుత్తమమైనటువంటి కాలం అని చెప్పాలి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు పెరుగుతాయి. సోదరుల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగ మార్పుల కోసం ఎవరికైతే చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారు ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కుటుంబపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పనులు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ చంద్రరాహు గ్రహాల యొక్క కలయిక కారణం చేత మీరు బలంగా ఏదైతే చేయాలనుకుంటారో అది తప్ప అన్నీ చేస్తూ ఉంటారు. అది మాత్రము ముందుకు వెళ్ళక కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుందని చెప్పాలి. అలానే కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అనేటటువంటి భావనతో మానసికమైనటువంటి అశాంతి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది నా స్థిరాస్తి కొనుగోలు కోసం కనుక ప్రయత్నించినట్లయితే అక్కడ కూడా కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మళ్ళా గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. మళ్ళా అంటే ఇది సంతానపరమైన విషయాలలో కానీ, ప్రేమ సంబంధాలలో కానీ బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువులు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతుంటాయి. అలానే పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ధనం పెరుగుతుంది, కానీ ఖర్చులను కూడా కొంచెం అదుపులో చేసుకుంటూ ఉండాలి. ఇక వీళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే